బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలంటూ రెండు వేరువేరు నెంబర్ల నుంచి వ్యక్తులు ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని, మరి కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు. తమ ఫోన్లు ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇక ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. జూన్ 23న ఎంపీకి తొలిసారి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన డీజీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. బెదిరింపుల నేపథ్యంలో రఘునందన్ రావుకు ప్రభుత్వం ఎస్కాట్ వాహనంతో పాటు అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది. రఘునందన్ రావు 2 రోజుల క్రితం యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రఘునందన్ రావు మరోసారి ఆసుపత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ రావడం స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా మావోయిస్టులు మరోసారి ఫోన్ చేయడం అంటే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులతో పాటు అటు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఎందుకు కాల్స్ చేస్తున్నారనే దానిపైన ఇప్పటికే నిఘా వర్గాలు అయితే దృష్టి సారించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్ రావుకు ఫోన్ కాల్ రావడం, ఆయన్ను చంపేస్తామని చెప్పి మరోసారి బెదిరించడం అనేది కొంత ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో రఘునందన్ రావు ఇదే విషయంపై మాట్లాడుతూ ఆ బెదిరింపు కాల్స్ కు భయపడే ప్రసక్తే లేదు, మావోయిస్టుల నుంచి ఎన్ని రకాలుగా బెదిరింపులు వచ్చినప్పటికీ బెదిరే ప్రసక్తే లేదని చెప్పి రఘునందన్ రావు చెప్పారు. ఆపరేషన్ కగార్ కు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఆపాలనే అంటే ఉద్దేశంతోనే ఈ బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లుగా మావోయిస్టులు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఇది అయితే జూన్ 23 తారీఖున కూడా ఇలాగే బెదిరింపు కాల్ వచ్చింది. 2 సార్లు బెదిరింపు కాల్ వచ్చినప్పటికీ రఘునందన్ రావు మీడియా ముందు స్పష్టంగా చెప్పారు, ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదు, ఆపరేషన్ కగార్ ఆగదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో మావోయిస్టులు మరోసారి రఘునందన్ రావుకు బెదిరించినట్టుగా తెలిసింది. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు, ఇంటెలిజెన్స్ దీనిపైన మరింతగా నిఘా పెంచారని చెప్పుకోవచ్చు. రఘునందన్ రావుకు ఇప్పటికే ఏదైతే భద్రత విషయంలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి పోలీస్ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, అటు ఆయన ఎక్కడ పర్యటించినప్పటికీ ఆయనకు భద్రత విషయంలో ఎలాంటి లోపం లేకుండా ఉండాలని చెప్పి డీజీపీ నుంచి ఆదేశాలు అందాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించి ఏదైతే ఈ మావోయిస్టుల బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఇది నిజమైన కాలా లేదంటే ఫేక్ కాల్సా, ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అని చెప్పి ఇప్పటికే ఆరోపేసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి అటు మావోయిస్టులు అయితే ఎలాంటి లేఖలు విడుదల చేయలేదు, కానీ ఏ బెదిరింపు కాల్స్ కు సంబంధించిన నంబర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు అయితే ట్రేస్ చేస్తున్నారు. అసలు ఈ నంబర్లు నిజమైనవేనా లేదంటే హైదరాబాద్ లోనే మా టీములు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం దేనికి సంకేతము? ఇప్పుడు ప్రస్తుతం అయితే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రఘునందన్ రావు. ఈ క్రమంలో అక్కడ ఆసుపత్రి చుట్టుపక్కల కూడా భద్రతను మరింతగా కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఇటీవలే ఎవరైతే మన పడాంజేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా రఘునందన్ రావును పరామర్శించిన క్రమంలోనే ఈ టాపిక్ కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఇటీవల ఈ బెదిరింపు కాల్స్ తో పాటు ఏవైతే రఘునందన్ రావుకు సంబంధించిన ఇతర అంశాలున్నాయో వాటిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి అయితే సారించారు. ఆ రఘునందన్ రావునే టార్గెట్ గా చేయడం ఎందుకు, అసలు మావోయిస్టుల బెదిరింపు కాల్స్ వెనుక ఎవరున్నారు, ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ట్రేస్ చేసే పనిలో అయితే ఉన్నారు. అయితే నగేష్, ముందు తొలుత ఒకసారి కాల్ వచ్చినప్పుడే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు కదా, ఆ కాల్ ను కూడా ఏమీ పోలీసులు ఇంకా ట్రేస్ చేసిన సిచ్యువేషన్ ఏం లేదా? కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏం కనుక్కోలేకపోయారా? మరోసారి కాల్ రావడం పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే మావోయిస్టులు చాలా వరకు శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. ఈ బెదిరింపు కాల్స్ సంబంధించి కూడా అలాంటి ఫోన్ కాల్ అని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. శాటిలైట్ ఫోన్ అంటే డైరెక్ట్ నేరుగా సిగ్నల్స్, శాటిలైట్ ద్వారానే వచ్చే సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ రఘునందన్ రావుకు వచ్చిన ఫోన్ కాల్ కూడా ఆ విధంగానే ఉండి ఉండవచ్చని పోలీసులు అయితే నిఘా వర్గాలు గుర్తించాయి. కాబట్టి ఇది ఏ ఏరియా నుంచి వచ్చింది, ఫోన్ ఎవరు వాడారని చెప్పి ప్రత్యేకంగా ఇప్పటికీ గుర్తించలేకపోయారు. దీనిపైన
ఎవరైతే టెక్నికల్ టీం ఉంటుందో ఆ టెక్నికల్ టీం పూర్తిగా అనలైజ్ చేస్తుంది. శాటిలైట్ ఒకవేళ ఇది శాటిలైట్ కాలే అయి ఉంటే దానికి సంబంధించి ఏ నెట్వర్క్ వాళ్ళు యూజ్ చేశారని చెప్పి వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భద్రతా విషయంలో మాత్రం ఎలాంటి లోపం ఉండకూడదన్నది పోలీసుల ప్రత్యేక దృష్టి. దీనికి సంబంధించే ఇప్పటికైతే రఘునందన్ రావు ఏ యాక్టివిటీ తీసుకున్నా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోయే ముందు మాకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలని చెప్పి పోలీసులు చెప్పారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో కూడా ముందస్తుగానే చికిత్స ఏదైతే కాలికి శస్త్రచికిత్స చేసుకున్న సందర్భంలో కూడా ముందస్తుగానే పోలీసులకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో ఉన్నానని చెప్పి అని చెప్పడంతో అక్కడ కూడా భద్రత పెంచినట్టుగా తెలిసింది. ఈ మావోయిస్టులకు సంబంధించి అయితే ఎవరైతే ఈ కాల్స్ చేశారో వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నప్పటికీ అది ఇంతవరకు తేలలేదని మనకు సమాచారం ఉంది. అయినప్పటికీ ఇటు పోలీసులు కావచ్చు అటు నిఘా వర్గాలు కావచ్చు సంయుక్తంగా దీనిపైన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నగేష్.